దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు ప్రసన్నమా? బాగున్నారా? బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదము వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 యెహోవా దృష్టికి నేను గరుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలా సెలవించుచున్నాడు. ఈరోజు మన బలం, ఈరోజు మన ధైర్యం, ఈరోజు మనకు శక్తి, ఈరోజు మనకు దృఢ నమ్మకం, ఈరోజు మనకు దృఢ విశ్వాసం కేవలం యెహోవా. చాలా మంది చూడండి, బలాన్ని కోల్పోతారు. ఆత్మమైన బలం నుంచి ఈరోజు శరీరానుసారమైన బలం సరిపోదు, ఆత్మానుసారమైన బలం. ప్రార్థన చేయటకు ఆత్మానుసారమైన బలము కావాలి. నీ శరీరం బలహీన పడినప్పుడు, నీ శరీరం అలసిపోయినప్పుడు, నీ శరీరము సొమ్మసిరినప్పుడు నీలో ఉన్న ఆత్మ దేవునికి మోడుగుడు చేత మొరపెడుతుంది. రోజు బిడ్డ, నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనైపోయానే. ప్రార్థనలో బలహీనత అయిపోవచ్చు, వాక్యంలో బలహీనత అయిపోవచ్చు, భక్తిలో బలహీనత అయిపోవచ్చు. కానీ ఉదయం ప్రభువు గుర్తు చేస్తున్నాడు, నీ బలము యెహోవా అన్న విషయము మర్చిపోయావా? బిడ్డా, నీ బలము యెహోవాయే. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దేవుడు సెలవిస్తున్నాడు, తన కుమారుడు గురించి చెప్తున్నాడు, నా బలము యెహోవాయే. ఈరోజు నువ్వు సాక్ష్యం ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నన్ను అసలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను? దేని విషయంలో కృంగిపోతున్నావు చెప్పు? దేని విషయంలో దిగులు చెందుతున్నావు? అంటే నీ బలమైన యెహోవాను మర్చిపోయావు అన్నాడు. టెన్షన్స్, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, నిందలు అంటున్నావు. కానీ ఇవన్నీ కలుగుతున్నాయి. కానీ ఎందుకు కలుగుతున్నాయి అన్న విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇంకొక ఏంటంటే, నువ్వు బలహీనతలోకి వెళ్ళిపోవడానికి, దీనితోకి వెళ్ళిపోతానికి, దరిద్రంలోకి వెళ్ళిపోతానికి, శాపంలోకి వెళ్ళిపోతానికి కారణం ఏంటంటే నీ బలాన్ని నువ్వు గుర్తించట్లేదు. నీ బలం ఎవరు? నీ బలం యొక్క శక్తి ఏంటి? నీ బలం యెహోవా, నీ ధైర్యం యెహోవా, నీ సంకల్పం యెహోవా, నీ గురి యెహోవా, నీ గమ్యం యెహోవా, నీ పట్టుదల యెహోవా, నీ సమర్పణ యెహోవా. యెహోవాయే నీ బలం. ఈ బలం నీ నుంచి దూరం అయిందా, లోకంలో ఉన్న ప్రతి విధమైన పోరాటంలో పోరాడాలి. ఈయన బలహీన సమయంలో బలపరుస్తాడు, కుంగినప్పుడు లేవెత్తాడు, అవమానించబడినప్పుడు, నిందించబడినప్పుడు తను హత్తుకుంటాడు. తన పరిశుద్ధులారా, ఈ బలమే వాటి విషయం మర్చిపోవద్దు. ఈ శరీరానుసారమైన బలం కొంతవరకే, బలం ఆ బలం ఎట్లా వస్తుందంటే ప్రార్థనలో ఉన్న వాక్యము చదివినప్పుడు, వాక్యము దానిస్తున్నప్పుడు, సమర్పించులో బలము. కాబట్టి ఉదయకాల సమయంలో నీ బలాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నావా? ఏం బిడ్డ, ఇగో నీ బలం యెహోవాయే, నీ ధైర్యం యెహోవా అన్న విషయం మర్చిపోకుండా ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రభా, నా బలము నీవే, నిన్ను మర్చిపోయిన క్షమించబడుతున్నాను.
తండ్రి స్తోత్రములు పరిశుద్ధాత్మ నా మహోన్నతుడు స్వామి. నా బలము, నా ధైర్యము నీవే ఉన్నావు. నా గమ్యము నీవే, నా గురి నీవే. రోజు మర్చిపోయాను, మరలా నా బలాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆ బలము నాలో నింపబడాలంటే అభిషేకం కావాలి. బలముతో నింపడం, శక్తితో నింపడం. ఒకవేళ నన్ను క్షమించండి ప్రభా, నన్ను గుర్తించలేదు, నన్ను ద్వారా క్షమించండి ప్రభా. ప్రేమమయుడమైన స్వామి కార్యం జరిగించి ఇక నుంచి నా బలము నీవే ప్రభా. ధైర్యముగా రీతిగా మమ్మల్ని బలపరచండి ప్రభా, ఆశ్రయించండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.